హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బెండకాయ పులుసు అండి. బెండకాయలని టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇలాగా వేయించేసుకొని ఇందులోనే ఉప్పు, కారం టేస్ట్కి తగ్గ వేసుకొని ఒకసారి వేయించుకొని అది మగ్గాలి. ఇలా మగ్గితే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మగ్గకుండా మనం నీళ్లు వేసేస్తే బెండకాయ జిగురు వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా మగ్గాక వేసుకోండి. ఉడుకుతూ ఉంటుంది. పక్కన మనం మిక్సీలో జీడిపప్పు, బాదం పప్పు, అల్లం, ఎల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇది మిక్సీ చేసుకున్నాక ఇందులోనే మనం కొన్ని కొబ్బరికాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మళ్ళీని కొద్ది నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పక్కన పెట్టుకోండి గ్రైండ్ చేసుకున్న ముద్ద. ఇది ఉడికిందో లేదో ఒకసారి చూద్దారు. బెండకాయ ముక్కలు అవి ఇలా ఉడుకుతుంటాయి కదా. ఈ ఉడికిన దాంట్లో మళ్ళీ మూత పెట్టుకోండి. ఉడకపోతే ఒక్కసారి మగ్గనివ్వండి. మనం మిక్సీ చేసుకున్న ముద్ద పక్కన పెట్టుకోండి. ఇలాగా చూసారు ఎలా నీళ్లు కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. చట్నీ లాగా చేసుకోవాలి. ఇది ఉడికాక కొద్దిగా నీళ్లు వేసుకోండి. మనం ఉప్పు, కారం అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా ఏం వేయక్కర్లేదు. అందులో నీళ్లు కొద్దిగా వేసుకొని ఒకసారి మళ్ళీ మగ్గనివ్వండి. మగ్గాక బెండకాయ ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు మనం అంటే టమాటా, ఉల్లిపాయ అన్నీ ఉడికేది ఒకసారి చూసుకొని అందులోనే మనం మిక్సీ చేసిన ముద్ద ఇది వేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. ట్రై చేయండి మీరుని. ఇలా మిక్సీ చేసుకొని మనం ఇలాగా కలిపేసుకోవాలండి. మిక్సీ చేసిన ముద్ద అందులో వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు వేయకూడదండి, మరీ తక్కువగా ఉండకూడదు. ఎగురులాగా రావాలి. చూసారా ఇలా చిక్కగానే ఉండాలి. ఏమో నాకు వచ్చిన వంటలు ఇలా పెడుతున్నానండి సరదాగానే. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి, లైక్ కొట్టండి. అయిపోయింది. ఇది చపాతీకి బాగుంటుందండి, రోటీకి బాగుంటుంది, మనకి రైస్లోకి బాగుంటుంది. కొద్దిగా చింతపండు గుజ్జు 2 స్పూన్లు వేసుకోండి. దించే ముందు మరుగుతున్నప్పుడే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోండి. టేస్ట్ ఉప్పు చాలా పోతే కొద్దిగా నేను వేసుకున్నాను, మీరు చూసుకోండి. చింతపండు గుజ్జు వేసిన వాళ్ళేమో ఇంకా టేస్ట్ వస్తుందండి, కమ్మదనం వస్తుంది టేస్ట్. మనకి చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకోండి. మీరు ఇంకానే ఇలా నీళ్లు వేసుకోవచ్చు. అలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అంతేనండి. చూసారా ఎంతో టేస్టీ అయినా బెండ పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇది వేడి వేడి అన్నంలోకి, వేడి రోటీలోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. అంతేనండి. చూసారా.